ఇప్పుడన్నా ఏందన్న అసలు ఏం జరిగింది? ఎంత ల్యాండ్ ఎవరు కబ్జా చేసిర్రు? ఇది కబ్జా అనేది కాదు ఇది. ఇది ఎన్‌సీఎల్‌టీలో ఇంత ముందుకు దీనికి లోన్స్ ఉండేది. లియోనియా రిసార్ట్‌కు లోన్స్ ఉండేవి. అంటే దీని లాస్‌లో నడవడం వల్ల లియోనియా రిసార్ట్ అనేది ఎన్‌సీఎల్‌టీ బ్యాంకర్స్ అందరూ కలిసి వాళ్ళు మేనేజ్‌మెంట్ చేసుకొని వాళ్ళు నడుపుకుంటారు. ఓకే. ఆ లోన్‌లు కట్టే పరిస్థితి లేక దాన్ని యాక్షన్ పెట్టారు. నడవడం లేదు కాబట్టి యాక్షన్ పెడితే ఇందులో రంజిత్ రెడ్డి యొక్క బినామీలు వాళ్ళందరూ కలిసి దీని యాక్షన్‌లో కొన్ని ప్రాపర్టీస్ యాక్షన్‌లో తీసుకోవడం ఎవరు జరిగింది. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, చేవెళ్ళ మాజీ ఎంపీ చేవెళ్ళని అనుకుంటానేది ఓకే. రంజిత్ రెడ్డి కొల్ల వ్యాపారి. అవును. అయితే ఆయన వచ్చి ఇక్కడ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత గిట్ట నడుస్తుంది, రన్నింగ్ చేస్తూనే ఉండు. మీరు ఏడాది కింద లీజ్ తీసుకున్నారు, లీజ్ అయిపోయింది. ఎవరు కపిల్ శర్మ కాదు పాపం, ఆయనకి ఎవరు ఇక్కడ లోకల్ తెలియదు కాబట్టి మనం తెలుసుకుంటే మనం కన్సల్ట్ అయ్యిండు. అంటే ఆయనకు ఆలోచన ఏం చెప్పినాడు, ప్రెస్ మీట్ పెట్టాను. ఇక మనకు అవకాశం లేదు, ఉన్నది ఒకటే ఒక అవకాశం ప్రెస్ ద్వారా రేవంత్ రెడ్డి గారికి పోవాలి. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు ఉండరా, వాళ్ళ బ్రదర్స్ ఉండరా, మరి వేం నరేంద్ర అని ఉండరా అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఒకవేళ లేకున్నప్పుడు మనం చెప్పినా కానీ తప్పుకు వస్తుంది. అంటే మనము వాళ్ళు చెప్పినా మనం చెప్తున్నాం. ఎవరు రంజిత్ రెడ్డి యొక్క మనుషులు, రంజిత్ రెడ్డి యొక్క సంస్థ నడిపిస్తున్న వాళ్ళు చెప్తున్నారు. వేం నరేంద్ర అన్న పేరు, కొండలరెడ్డి అన్న పేరు, తిరుపతి రెడ్డి అన్న పేరు, రేవంత్ రెడ్డి గారి పేరు ముఖ్యంగా పడుతుంది. అంటే ఈ సంస్థ తీసుకున్నాక రాజకీయ నాయకుల పేర్లు ఎందుకు వాడుతున్నారు ఇలా? మరి నిజంగా ఉన్నారా లేరా మీ తరఫున తెలియాలి. ఉంటే అధికారులు మాకు సపోర్ట్ చేయరు. మేము కోర్టు ద్వారానే పోతాం, ఉద్యమ సంఘాలను లేపుకొస్తాం, రైతు ఉద్యమ సంఘాలను వాళ్ళని లేపుకొస్తాం. ఒకవేళ ప్రభుత్వం ఉంటే, లేకపోతే వెంటనే చర్యలు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. అంటే మీరు కేసు పెట్టడం కావచ్చు, కోర్టుకి వెళ్ళి లీగల్ పరంగా మీకు డిస్ప్లే చేయించి చూపించినాము. డిస్ప్లే ఇప్పుడు మా కపిల్ శర్మ గారు చూపించారు, డిస్ప్లే చేసి ఆయన ఏం చేసిండు. ఆయన ప్రాపర్టీ ఉన్న కెమెరాలు ఎత్తుకపోయారు. దాని మీద పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటే దానికి ఎంతవరకు సమంజసం? దాని మీద చర్యలు తీసుకోలేదు, ఎలాంటి చర్యలు లేదు. పాపం ఆయనని ఒంటరి వాడు చేసి ఇతర రాష్ట్రస్తుడు అని చెప్పేసి అతను ఇబ్బంది పెట్టడం. ఇతర రాష్ట్రమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఈ దేశంకి వచ్చి అది పోయి తెలంగాణ తల్లి ఒడిలోకి వచ్చి బిజినెస్ చేస్తుంటే ఆయన మీద ఇలాంటి ఇబ్బంది పెడితే ఊరుకునేది ఉండేది. అంటే నేను ఒక కాలేజీ సంస్థ నడుపుతుండు. ఆ సంస్థకు అలా మా లోకల్ వాళ్ళకు డిస్కౌంట్ గిట్ట మాకు మంచిగా ఇచ్చి, మా పిల్లలకి గిట్ట ఉద్యోగాలు ఇచ్చిండు, కాలేజీలో చదువుకుంటే కూడా మంచి విధంగా చూసుకుండు. కాబట్టి ఆయనకు వచ్చే ప్రాపర్టీ లీజ్ ఎంత ఉందో అంత ఇమ్మీడియట్లీ కట్టాలి. మరి ఆయన కాలేజీకి సంబంధించి దీన్ని మొత్తం గిట్ట ఇమ్మీడియట్లీ వెకేట్ చేయాలి. రంజిత్ రెడ్డి గారు, నీ సంస్థకి చెప్తావా, నీ బినామీలకి చెప్తావా, నువ్వు వస్తావా? ఇమ్మీడియట్లీ గేట్లన్నీ రిమూవ్ చేయాలి. ఏ ప్లాట్ కాడ గిట్ట నువ్వు గేట్లు పెట్టొద్దు, నీ సమస్య పెట్టొద్దు. నీ తుపాకీ సెక్యూరిటీని బంద్ చేయించుకోవడం, లాఠీలు ఇవన్నీ పోలీసులు పట్టుకొని తిరుగుడు బంద్ చేసుకో. అవి గిట ఉంటే ఊరే మీద పడుతుంది, తరిమి కొట్టుడు ఖాయం. అంటే అధికారం ఉపయోగించి కూడా అధికారం ఉపయోగిస్తున్నావా, లేకపోతే నిజమే రేవంత్ అని ఉండా, మరి నిజంగానే అలా ఫ్యామిలీ ఉందా, నిజంగానే వేం నరేంద్ర అని ఉండా, మరి మాకు తెలియదు. వాళ్ళు చెప్తున్నారు నిన్ను బదనాం చేస్తున్నారు, మేమంటారు నిన్ను బదనాం చేస్తున్నారు అంటున్నాము. మరి ఆయన వాడుకొని ఆయన కోట్లు సంపాదిస్తుండు. మరి నీకు ఇస్తుండా ఇస్తాడా మాకు తెలియదు. మరి నీకు పోతున్నాడే లెక్క వస్తుందా? కాబట్టి నువ్వు దయచేసి నువ్వు మా యొక్క మాజీ పార్లమెంట్ సెగ్మెంట్ ఎంపీ కాబట్టి నువ్వు మా ఊరికి చిన్న మేలు చేసిన వాటి నీ లెటర్ ద్వారా అదొక ఇంగితము, మాకు ఒక మంచితనం ఉండి నీకు తెలియాలని చెప్పి మీడియా ద్వారా నేను నిన్ను కోరుతా ఉన్నాను. ఇలాంటి రంజిత్ రెడ్డి లాంటి చీడ పురుగుని ఏ ప్రభుత్వం అయినా సరే, రేపు టీఆర్ఎస్ఏ కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే కాంగ్రెసే కావచ్చు, ఇలాంటి రంజిత్ రెడ్డి లాంటి చీడ పురుగుని తరిమి కొట్టాలి. కబ్జా కోరని వెలేయాలి. అన్ని భూములు ఎంతమంది కబ్జాల పాలైనయో పేదవారి ఆ భూములకు అన్నిటి మీద రక్షణ కవచం అయితము. మరి ఇదే విధంగా రఘు గారిని కానీ, పృథ్వీరాజన్ కానీ వీళ్ళందరూ మేము కలుస్తాము, వాళ్ళ యొక్క సలహా సూచనలు తీసుకుంటాము. మరి రంజిత్ రెడ్డి కథ ఎంతో చూపిస్తాం. ఇక ఊరుకునేది లేదు. మీడియా మీకు దయచేసి మీరు అందరికీ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నాము. న్యాయం వైపు సపోర్ట్ చేయండి, మాకు కాదు. న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ సపోర్ట్ చేయండి. మీరు ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ, అధికారులకు కానీ వారధిలా ఉండేదే మీడియా, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. కాబట్టి ఈరోజు శాటిలైట్ ఛానల్లో 1-2 సపోర్ట్ చేసి చేయొచ్చు, ఆయనకు కాదంటలే. దాంట్లో సోషల్ మీడియా బాగా వచ్చింది, చదువుకున్న యువకులు ఎక్కువ వచ్చిర్రు. పోరాటం చేసేదానికంటే ఎక్కువ సోషల్ మీడియాలో పోరాటం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి వెలుగులో తీయాలి. ఒక వ్యక్తికి సపోర్ట్ చేశారు. న్యాయపరంగా సోషల్ మీడియా బాగా ఈరోజు న్యాయపరంగా ఉన్న వారికి పోస్టింగ్ చేస్తూ ఉంది. మరి అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి సోషల్ మీడియా వాళ్ళని. దయచేసి మీ అందరి తరఫున యనుమల రేవంత్ రెడ్డి అన్న గారికి, ముఖ్యమంత్రి గారు తెలియజేస్తా ఉన్నాను, రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళని మాత్రం మొదలు పెట్టొద్దన్నా. ప్లీజ్ మీ పక్కన పెట్టుకొని మీరు పాడైపోకురి. దయచేసి ఇలాంటి చీడపురుగును తరిమి కొట్టమని కోరుతాం. చెప్పండి సార్, ఏం జరిగింది? అసలు ల్యాండ్ ఎవరికి రిలీజ్ చేశారు? అసలు ఎందుకు జరుగుతుంది?
అచ్యుత్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఇక్కడ 2008లో 5 ఎకరాల భూమి వెంచర్ నుంచి కొనుగోలు లియానియో వాళ్ళు అమ్ముతూనే కొనుగోలు చేశారు. దాంట్లో కొన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అచ్యుత్ ఎడ్యుకేషన్ సొసైటీ. సో ఇది దాదాపు 140 ఎకరాల భూమి ఈ లియానియోకి సంబంధించి వాళ్ళు వెంచర్లు చేసి దాదాపు 300 ప్లాట్లు అమ్ముగాడు. ఒక్కొక్క ప్లాటు 1000 గజాలు ఉంటుంది. కొనుగోలు చేసుకున్న వాళ్ళంతా అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇతర దేశాల్లో ఉన్నారు. ఈ మధ్యలో ఈ లియానియోకి సంబంధించినటువంటి వాళ్ళు కొంత బకాయి పడి బ్యాంకర్స్ ద్వారా ఇబ్బంది పడితే కొన్ని బిల్డింగ్లు బ్యాంకర్స్ ద్వారా సేల్ చేసి అప్పుడు సేల్ చేసే క్రమంలో రంజిత్ రెడ్డి మాజీ ఎంపీ, ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు, ఆయన బినామీతో ఎన్వి రామరాజు అనే అతను ఆయనను పెట్టి దీన్ని తీసుకున్నాడు. అవి ఎవేవి తీసుకున్నాడు, ఎన్ని గదాలు, ఎన్ని బిల్డింగ్లు అనేది స్కెచ్ మ్యాప్ వేసి పెట్టాం. దాని డాక్యుమెంట్లు కూడా మేము పెట్టాం. అది కాకుండా ఇతర ప్రైవేటు ప్రాపర్టీలను, ఈ వెంచరు యొక్క స్థలాలను, ప్లాట్లను, రోడ్లను కబ్జా చేయడంతో పాటు వాళ్ళ సెక్యూరిటీ సిబ్బందితో ఈ యొక్క అచ్యుత ఎడ్యుకేషన్ సొసైటీ జనరల్ సెక్రటరీ అయినటువంటి కపిల్ కుమార్ శర్మను, తర్వాత సిబ్బందిని మా వాళ్ళని బెదిరిస్తూ భయాభ్రాంతులకు గురి చేస్తున్నారు. దానికి తోడుగా చాలా భయంకరమైన లీజ్ తీసుకున్నటువంటి అగ్రిమెంట్లో 66,000 చదరపు అడుగుల స్థలాన్ని 6,66,00,000 రూపాయలు బకాయి అది ఇవ్వాలని చెప్తే మా కపిల్ కుమార్ శర్మ మీదనే కేసు పెట్టారు. అది కాకుండా ఇన్ని గదాలుగా చదరపు అడుగులు కాదు, ఇది కేవలం 29,000 మాత్రమే అని ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి ఎన్సిఎల్టీలో వేయడం. అది వేయడం అంటే కోర్టును తప్పుదోవ పెట్టేయడం, జడ్జీలను తప్పుబట్టి చేయడం. అది చేయడానికి కూడా మా దగ్గర పూర్తి ఆధారం డాక్యుమెంట్ కూడా పెట్టాం. ఒక అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు, ఒక స్టాంపు తీసుకున్నప్పుడు ఇవాళ నేను కొంటే రేపు అగ్రిమెంట్ చేసుకుంటాం, కానీ ఇవాళ కొంట 10 రోజుల ముందు అగ్రిమెంట్ చేసుకుంటాం. అంటే అగ్రిమెంట్ 10 రోజుల ముందు చేసుకోను, ఇవాళ కొనే స్టాంపు 10 రోజులకి ఎట్లయితే దొంగ ఆడ దొరికి. దాంతో పాటు అగ్రిమెంట్ చేసినటువంటి వ్యక్తి సంతకం పెట్టలే. అంటే ఎన్ని జరుగుతున్న అధికారులు ఇప్పుడు ఈ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజాయితీగా, నీతిగా, నిర్భయంగా ఇచ్చే అధికారుల సంఖ్య చేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. డబ్బు ఎవరు ఆశ పెడితే ఆ డబ్బుకు లొంగిపోయే వ్యవస్థ ఇప్పుడు కొనసాగుతున్నది. డబ్బు ప్రధానం, నీతి లేదు, నిజాయితీ లేదు, డాక్యుమెంట్లు. అయితే కొంతమంది ఉన్నారు నిజాయితీ ఆఫీసర్లు ఆ పని చేస్తే వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తారు, నోటీస్ ఇస్తే ఎడుకో పంపుతారు. ఇలాంటి వ్యవస్థలో నీతి నిజాయితీ కోసం ఈ సొసైటీ ఉన్న సెక్రటరీ కానీ టీం కానీ పనిచేస్తున్నది. తప్పనిసరిగా ఆ డాక్యుమెంట్ను ముందు పెట్టాం, పోలీస్ స్టేషన్లో వాళ్ళని కేసు పెట్టాం, రిజిస్టర్ అయింది. దాని మీద చర్యలు తీసుకోమని న్యాయ పోరాటం చేస్తున్నాం. దానికి తోడు కాంగ్రెస్ పెద్దలకు కూడా రిప్రజెంటేషన్ చేశాం, వారు స్పందించారు. దీని వెనకాల వేం నరేందర్ రెడ్డి పాత్ర ఆయన ఉన్నదని చెప్పి ఓపెన్గా ఒక పోలీస్ అధికారి డీసీపీ గారే చెప్పడం, తద్వారా దీనిపైన తప్పనిసరిగా వారి యొక్క అవినీతి అక్రమాల దుర్మార్గాన్ని ఎండగట్టడానికి ఇలాంటి ఏ రకంగా చర్యలు తీసుకుంటాం. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ అన్యాయానికి గురవుతున్న వాళ్ళందరినీ కూడా సమీకరణ చేసి తప్పనిసరిగా తగిన కార్యక్రమం నిర్వహిస్తాం. లేదు అంటే వెంటనే దిగి వచ్చి మా పాత బకాయిలు మాకు అందించి మాకు అగ్రిమెంట్ ప్రకారం వెంటనే మా ప్రాపర్టీ మాకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళడం. లేదంటే నువ్వు నడుపుకోవాలనుకుంటే మాకే అభ్యంతరం లేదు. పరిస్థితులు రిజిస్టర్ యొక్క అగ్రిమెంట్ యాక్ట్ ప్రకారం మళ్ళీ అగ్రిమెంట్ చేసుకొని నువ్వు నడుపుకొని నెలలో మాకు ఇస్తే సరిపోయా. లేకపోతే నువ్వు అందులో వెంచర్లకు వచ్చేటువంటి ఆపుడు, రోడ్లు కబ్జా చేయడం, ప్లాట్లను కబ్జా చేయడం, గేట్లు పెట్టడం ఇవన్నీ మానుకో. ఎప్పుడు కూడా దుర్మార్గం, దౌర్జన్యం ఎప్పుడు పనిచేయదు. ఇది దీనికి హైడ్రోకు మేము ఇంకా వెళ్ళలేదు. ఇది కేవలం దీనికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తున్నాం, చట్ట పరిధిలో చేస్తున్నాం. రేపు కలెక్టర్ని కలుస్తాం, ఇతర పార్టీలకు కలుస్తాం. ఈ లోపు సెటిల్ అయితే అయింది. కాకపోతే ఏం చేయాలో అతను ఏ రకమైనటువంటి బలహీన పరచడానికి కావలసిన దుర్మార్గాన్ని ఎండగట్టడానికి ప్రజల ముందు పెడతాం. ఆ రకంగా సాధించి న్యాయంగా గెలుస్తామనే విశ్వాసం మా సొసైటీకి ఉన్నది. सर आपका नाम, आप किधर से, कौन तकलीफ कर रहे हैं? मैं कपिल कुमार शर्मा, सेक्रेटरी ऑफ अच्युत इंस्टीट्यूट। अभी क्या हुआ ना, हमने 2019 से हमारा एग्रीमेंट है लियोनिया के साथ में, वो एवरी ईयर कंटिन्यू रिन्यू होके आ रहा है। लेकिन प्रॉब्लम क्या हुआ कि सितंबर 24 को हमारा एग्रीमेंट एक्सपायर हो गया। एक्सपायर होने के बाद वो लोग खाली नहीं कर रहे,
वो लोग पेमेंट भी नहीं कर रहे और उसको रिन्यू भी नहीं कर रहे, और यहाँ तक कि क्लेम कर रहे हैं कि हमारा प्रॉपर्टी है। जो एग्रीमेंट 19 से अभी तक कंटिन्यू होके आया उसको भी वो लोग क्लेम कर रहे हैं। सो हमारा लगभग बकाया 6.61 करोड़ है, वो हमको आना चाहिए। प्लस हमारा रिन्यू, अगर उनको यूज करना है तो रिन्यू करो, नहीं है तो खाली कर दो हमको, उसमें हम किसी और को दे देंगे। यही हमारा मेन प्रॉब्लम। तो ये इसके बारे में उनको बोले तो क्या बोलते? वो लोग कुछ भी नहीं बोल रहे, वो सीधा हम लोग जाके उधर रिक्वेस्ट किया खाली करने के लिए। खाली करने के रिक्वेस्ट करने के टाइम पे वो पुलिस को बुला के हमारे ऊपर केस बुक करा रहे, हमारे ऊपर। वो बोल रहे कि आके यहाँ पे मार पिटाई किया, हमको धमकाया, हमको ताले के अंदर कमरे में बंद कर दिया। हमारा प्रॉपर्टी हम लोग जाके रिक्वेस्ट किया तो वो भी वीडियो के साथ में गया हूँ मैं, वीडियो कैमरा में पूरा रिकॉर्डिंग है। कहीं पे बिल्कुल प्यार से, सर आपका एग्रीमेंट एक्सपायर हो गया, आप खाली कर दो, अपने मैनेजमेंट से बात करो, आपको कहाँ पे रहना है। इतना रिक्वेस्ट किए तो भी हम लोग उधर जाके मार पिटाई करे जैसा बोल के हमारे ऊपर केस रजिस्टर कर रहे हैं। मेरा बिना स्टेटमेंट के वो केस में चार्जशीट भी फाइल कर रहे हैं कि मैं वो जाके किया हूँ। इससे ज्यादा मतलब इससे ज्यादा बेकार क्या हो सकता है न्याय व्यवस्था में आज के टाइम में। फिर आप पुलिस कंप्लेंट, रिटर्न कंप्लेंट फाइल नहीं करेंगे? पुलिस कंप्लेंट हम फाइल किए, फर्स्ट को दिए, FIR हो गया था हमारे ऊपर ऑलरेडी, नहीं लिए। फिर 7 को दिए, 21 को दिए। ऐसा हम रिप्रेजेंट देते 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 हमारा 25 अप्रैल को जाके एक FIR बुक हुआ 357। उसमें भी क्या है, जो हमारा प्रॉपर्टी है खाली कर दो, हमारा रिन्यू करना है तो रिन्यू कर लो, हमारा इतना बकाया है ये दे दो। उसके बाद में क्या हुआ, जब एग्रीमेंट नहीं है ना वहाँ पे, तो अभी वो प्रॉपर्टी तो हमारा है, कल को अगर उधर कुछ भी गलत हो गया तो हमारे ऊपर रेस्पॉन्सिबिलिटी आता है। तो हमने क्या किया, चारों तरफ CCTV लगाने का काम शुरू किया। CCTV लगाने के लिए भी रोक दिया गया हमको। हमारा जो CCTV लगाने वाला वर्कर्स है उनको ले जाके PS में बिठा दिया। शाम को आके लियोनिया का पूरा लोग, हमारे जितना हमने पूरे दिन में मेहनत किया, काम किया, वो CCTV लगाया, पूरा चुरा के लेके गया, पूरा वायर कट करके DVR पूरा वो लोग चुरा के लेके गए। उसका वीडियो बना के हमने PS में जाके कंप्लेंट किया तो भी वीडियो को भी वो लोग नहीं पकड़ रहे। उसमें कोई केस में इन्वेस्टिगेशन नहीं कर रहे, कोई भी आगे को तो बढ़ ही नहीं रहे वहां का। अगर उनकी तरफ से FIR होता है तो FIR 1 घंटे में हो जाता है, चार्जशीट 1 महीने में हो जाता है। हमारी तरफ से 100% वैलिड डॉक्यूमेंट के साथ में देने के बाद, वीडियो प्रूफ देने के बाद, प्रॉपर प्रूफ देने के बाद भी कोई इन्वेस्टिगेशन भी होने के लिए तैयार नहीं है। अब सबसे पहले आदमी कहाँ जाएगा, पुलिस के पास। अभी पुलिस ही नहीं करेगा तो कहाँ जाएगा। आजकल क्रिमिनल क्यों बढ़ रहे हैं? क्रिमिनल बढ़ने का कारण है कि न्याय नहीं मिल रहे। न्याय मिले तो कौन क्रिमिनल बनेगा आज के टाइम। तो कपिल शर्मा जी को अकेले को प्रॉब्लम है या फिर ऐसे वाले बहुत लगभग ऐसे वाले कम से कम भी नहीं है तो 15-20 से ज्यादा ही आदमी होंगे। एक्चुअली क्या हुआ, जो लियोनिया NCLT से परचेज किया मिस्टर रंजीत रेड्डी सर, उन्होंने जितना परचेज किया वो उसमें रहे तो प्रॉब्लम ही नहीं है। वो परचेज करने के बाद अभी बाजू में ये भी मेरा, ये भी मेरा, ये भी मेरा। जिस आदमी ने अपना खून मेहनत की कमाई से जो चीज खरीदी है वैसे तो नहीं छोड़ेगा, लेकिन उनका तो डेली का यही काम है। उसमें हम क्या कर सकते। कम से कम 15-20 लोग किसी का प्लॉट पे कब्जा कर रहे, किसी को रोड पे कर रहे, हमारा प्रॉपर्टी पे करने के लिए ट्राई कर रहे। हम ना लीगल पीछे हटेंगे ना हम फिजिकल पीछे हटेंगे। जब तक हमको न्याय नहीं मिलेगा तब तक हम लड़ेंगे। उसके लिए अगर हमको मरना भी पड़ा तो भी मरेंगे, लेकिन न्याय तो नहीं छोड़ेंगे, ये मेरा गारंटी। तो सरकार को क्या अपील कर रहे हैं? सरकार से मिस्टर हमारा CM रेवंत रेड्डी अन्ना से एक ही दरख्वास्त है, हमको न्याय मिलना चाहिए, हमारा पैसा हमको मिलना चाहिए, हमारा प्रॉपर्टी हमको मिलना चाहिए। और ऐसे लोगों को अगर तुम लोग पार्टी में रखे कंटिन्यू, आपका नाम खराब हो रहा है। हमको पता है आप बहुत अच्छे आदमी है, लेकिन इन लोगों की वजह से आपका नाम खराब हो रहा है, उसको सस्पेंड कीजिए इमीडिएटली। यही हमारी रिक्वेस्ट है। थैंक यू।